షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త విషయం, డైరెక్షన్ టెస్ట్, దిశ దూరముల పరీక్ష. రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ ఎగ్జామ్లో అయినా కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి అయితే మెయిన్స్లో దాదాపుగా 4 ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే టైం సేవ్ చేస్తూ చేయాలి ఈ చాప్టర్ని కూడా. పోలీస్ కానిస్టేబుల్కి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్షన్ టెస్ట్ వెరీ ఈజీ టాపిక్, బట్ దాన్ని సింపుల్గా ఎలా చేస్తాం అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మామూలుగా డైరెక్షన్ టెస్ట్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ చూడండి ఎట్లా చేస్తాను. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 6 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి తూర్పుకు తిరిగి 8 కిలోమీటర్లు వెళ్ళి అటు నుంచి దక్షిణం వైపు తిరిగి 6 కిలోమీటర్లు వెళ్ళి అటు నుంచి పడమర వైపు తిరిగి 12 కిలోమీటర్లు వెళ్ళాను. అయినా బయలుదేరిన స్థానాన్ని ఎంత తక్కువ దూరంలో ఏ దిశలో ఉన్నాడు? ఏ పర్సన్ ట్రావెల్డ్ 6 కిలోమీటర్ నార్త్ అండ్ టర్న్ టు ఈస్ట్ సైడ్ and traveled 8 kilometer and then turned to south, traveled 6 kilometer and again turned to west and traveled 12 kilometer. Then how far, in which direction from the starting point? మామూలుగా ఈ క్వశ్చన్ని అందరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నాడు పర్సన్ అనుకుందాం. ఈ పర్సన్, ఇక్కడున్న పర్సన్ ఫస్ట్ ఏమన్నాడు, ఉత్తరం 6 కిలోమీటర్ అంటే ఉత్తరం వైపు తీసుకెళ్తారు. ఉత్తరం వైపు 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ తూర్పు వైపు అంటే తూర్పు అంటే ఇటువైపు ఉంటుంది. తూర్పు వైపు ఎంత అన్నాడు, 8 అన్నాడు. సో 6 కంటే కొద్దిగా పెద్దది డ్రా చేయాలి, మనం పెద్ద డ్రా చేస్తున్నాం. ఇది 8 కిలోమీటర్లు. అటు నుంచి దక్షిణం వైపు అంటే మళ్ళీ కిందికి 6 కిలోమీటర్లు. ఇక్కడ ఎంత ఉందో మళ్ళీ కిందికి అంతే రావాలి, 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్ కిందికి వచ్చాం. అటు నుంచి పడమర వైపు తిరిగి, పడమర వైపు అంటే మళ్ళీ ఇటు వస్తుంది. పడమర వైపు ఎంత అన్నాడు, ఈసారి 12 కిలోమీటర్లు వెళ్ళాను అన్నాడు. అంటే 8 దాటి, ఇది 8 దాటి వెళ్ళిపోవాలి. అంటే 12 కిలోమీటర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో పడమర వైపు అంటే ఇలా జర్నీ చేసుకుంటూ ఇది 12 కిలోమీటర్ జర్నీ చేస్తాడు, 12 కిలోమీటర్స్. అయినా బయలుదేరిన స్థానం ఎంత తక్కువ దూరంలో ఏ దిశలో ఉన్నాడు? దెన్ ఇది స్టార్టింగ్ పాయింట్. ఏ పర్సన్ ట్రావెల్ టువర్డ్స్ నార్త్ 6 కిలోమీటర్ and then turn to east side and travel 8 kilometer and again turn to south side and travel 6 kilometer and again turn to west side, travel 12 kilometer. ఇక్కడ దాకా వచ్చాడు. సో ఇది స్టార్టింగ్ పాయింట్, బయలుదేరిన స్థానం. ఇది బయలుదేరిన స్థానం. ఇది చేరుకున్న గమ్యస్థానం, ఇది ఎండింగ్ పాయింట్. సో మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? ఇది స్టార్టింగ్ పాయింట్. ఇటు నుంచి ఇటు చూస్తే ఇది ఏమవుతుంది, వెస్ట్ అవుతుంది, అవునా? పడమర అవుతుంది. ఇది పడమర. పడమర ఎంత కిలోమీటర్లు ఇక్కడ నుంచి? ఇది మొత్తము ఇది 8 పోతే 12 నుంచి 8 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. సో పడమరకి 4 కిలోమీటర్లు. సో ఆన్సర్ ఈజ్ వెస్ట్ 4 కిలోమీటర్. ఇది అందరు చేసే మెథడ్. నేనేమంటానంటే సింపుల్గా దీన్ని క్యాన్సలేషన్ మెథడ్లో చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు చూడండి, దాన్ని క్యాన్సలేషన్ మెథడ్లో చూద్దాం. ఫస్ట్ ఉత్తరం అన్నాడు, నార్త్ ఎంత? 6 కిలోమీటర్. దెన్ ఆ తర్వాత తూర్పుకి 8 కిలోమీటర్లు అన్నాడు. తూర్పుకి ఈస్ట్ సైడ్ 8 కిలోమీటర్. ఆ తర్వాత మళ్ళీ దక్షిణం వైపుకి 6 కిలోమీటర్లు అన్నాడు. సో దక్షిణం వైపుకి సౌత్ 6 కిలోమీటర్. అటు నుంచి మళ్ళీ పడమర వైపు 12 కిలోమీటర్లు అన్నాడు. పడమర వైపుకి అంటే వెస్ట్ సైడ్ 12 కిలోమీటర్ అన్నాడు. ఇది వాడు టోటల్గా జర్నీ ఇచ్చింది. ఇప్పుడు మనం దీన్ని చూస్తే సింపుల్గా మనం డైరెక్ట్ ఆన్సర్ రావాలంటే ఉత్తరానికి దక్షిణం ఆపోజిట్గా ఉంటుంది, తూర్పుకి పడమర ఆపోజిట్గా ఉంటుంది, నార్త్కి సౌత్ ఆపోజిట్, ఈస్ట్కి వెస్ట్ ఆపోజిట్. సో ఉత్తరం 6 దక్షిణం 6 క్యాన్సిల్ అవుతుంది. తూర్పు పడమర 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. కానీ తూర్పు పడమరలో ఏది ఎక్కువ ఉంది అంటే పడమర ఎక్కువ ఉంది, వెస్ట్ సైడ్ ఎక్కువ ఉంది, ఈస్ట్ వెస్ట్లో వెస్ట్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 4 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంది. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పడమర 4 కిలోమీటర్. డైరెక్ట్గా చేసేయచ్చు దీని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, సోదంతా లేకుండా. ఇది డయాగ్రామ్ గీయాలి, కొలతలు వేయాలి. పోనీ 4 మడతలు అన్నాడు కాబట్టి 4 మలుపులు తిప్పుతాం. ఎక్కువ మలుపులు తిప్పాలనుకోండి చాలా టైం పడుతుంది. సో ఈజీ మెథడ్లో ఇలా చేయొచ్చు మనం డైరెక్షన్ టెస్ట్ని. 1, 2, 3 ప్రాబ్లమ్స్ కాదండి, మొత్తం చాప్టర్ అంతా షార్ట్కట్లోనే చేస్తాం డైరెక్షన్ టెస్ట్. కావాలంటే మా యాప్లో ఉంటాయి క్వశ్చన్స్, మీరు చూడొచ్చు. యాప్లో ఉంటుంది మొత్తం మీకు ఈజీగా. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. టైం చాలా తక్కువ ఉంటుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ పెట్టాలి.
అప్పుడు ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి ఉత్తరం వైపు అంటే నార్త్ 10 కిలోమీటర్లు వెళ్ళి అట్నుంచి కుడివైపు తిరిగి 6 కిలోమీటర్లు వెళ్ళి అట్నుంచి మరలా కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళను, అట్నుంచి ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్లు వెళ్ళను. ఆయన బయలుదేరిన స్థానం నుండి ఎంత తక్కువ దూరంలో ఏ దిశలో ఉన్నాడు? ఏ పర్సన్ ట్రావెల్ 10 కిలోమీటర్స్ నార్త్ and turn to right side and travel 6 kilometer and again turn to right side and travel 5 kilometer and again turn to left side and travel 6 kilometer. Then how far in which direction from the starting point? సింపుల్. ఈ టాపిక్ స్టార్టింగ్లోనే కొన్ని అంశాలని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఒక పర్సన్ నార్త్లో ఉన్నాడు అనుకోండి. నార్త్లో ఉంటే వాడికి రైట్ సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? నార్త్లో ఉన్నవాడికి నేను నార్త్లో ఉన్నవాడికి రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది. అంటే తూర్పు ఉంటుంది, పడమర ఉంటుంది. అవునా? ఉత్తరంలో ఉన్నవాడికి. నెక్స్ట్ వాడు దక్షిణంలో ఉన్నాడు అనుకోండి, దక్షిణంలో ఉన్నాడు అనుకోండి. వాడి దక్షిణం అంటే మీలా ఇటువైపు. ఇప్పుడు రైట్ సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది, అంటే పడమర ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది, తూర్పు ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్. నెక్స్ట్ వాడు కనుక ఈస్ట్లో ఉన్నాడు అనుకోండి, తూర్పు వైపు ఉన్నాడు అనుకోండి. ఈస్ట్ అంటే ఇది. వాడికి కుడివైపు ఏముంటుంది అంటే సౌత్ ఉంటుంది, రైట్ సైడ్ సౌత్. అవునా? దక్షిణం. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది అంటే ఉత్తరం, నార్త్. లెఫ్ట్ సైడ్ నార్త్, ఉత్తరం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్. ఈసారి వెస్ట్లో ఉన్నాడు అనుకోండి, కాసేపు వాడు వెస్ట్లో ఉన్నాడు. వెస్ట్లో ఉన్నవాడికి రైట్ ఏముంటుంది, నార్త్ ఉంటుంది, లెఫ్ట్ సౌత్ ఉంటుంది. అంటే ఇది నార్త్, ఇది సౌత్, అంటే ఉత్తరం అండ్ దక్షిణం. ఈ డైరెక్షన్స్ మనకు మినిమం బైహార్ట్, బైహార్ట్ ఏం లేదు. ఇది కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. మీరు కావాలంటే పూర్తి వీడియోస్ని వినండి, మీకు అర్థమైపోతుంది రైట్ ఏముంటుంది, లెఫ్ట్ ఏముంటుంది అనేది చెప్పడం. ఈజీగా గుర్తుపెట్టచ్చు. అలాగే మనకు బై ద పైథాగరస్ లా ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా 4 కిలోమీటర్ వెళ్ళాడు. అట్నుంచి మళ్ళీ రైట్ సైడ్ రొటేట్ అయ్యి 3 కిలోమీటర్ వెళ్ళాడు అనుకోండి. దీన్ని మనం డయాగోనల్ అంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బై ద పైథాగరస్ లా అవునా, డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కండిషన్ ఉంటుంది, రైట్? సో అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఉంటుంది. అంటే అండర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 అంటే ఎంత? రూట్ 25. అంటే వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో ఇది ప్రతిసారి చేయకుండా నేను చాలా మందికి ఏమంటాను క్లాస్లో, ఈ పైథాగరస్ లాని ఉపయోగించి మెన్సురేషన్లో చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం మనం. డైరెక్షన్ టెస్ట్ రీజనింగ్లో ఉపయోగిస్తాం, అర్థమెటిక్లో మెన్సురేషన్లో ఉపయోగిస్తాం, కోఆర్డినేట్ జియోమెట్రీ ప్యూర్ మ్యాథ్స్లో ఉపయోగిస్తాం. అవునా? చాలా చోట్ల ట్రిగ్నామెట్రీలో ఉపయోగిస్తాం. సో పైథాగరస్ లా నెంబర్స్ సింపుల్ అండి. 3, 4, 5 అంటే ఇది డయాగోనల్, ఇటు 2 సైడ్స్. ఇంకొకటి వీటి మల్టిపుల్స్ అన్నీ కూడా పైథాగరస్ లాని సాటిస్ఫై చేస్తాయి. ఇవి కాకుండా 5, 12, 13 ఇది డయాగోనల్, ఈ 2 సైడ్స్ అవుతుంది. నెక్స్ట్ 7, 24, 25 ఇది కూడా డయాగోనల్ 25. అవునా? ఈ 2 సైడ్స్. ఇంకొకటి 8, 15, 17 ఇది డయాగోనల్, ఈ 2 సైడ్స్. ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకుంటే, ఈ 4 నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా చేయొచ్చు. ఇంకా బ్రీఫ్గా మీకు డైరెక్షన్ టెస్ట్ కావాలంటే క్లాస్కి రావాలి, అప్పుడు మనం ఈజీగా షార్ట్ కట్స్ చేయొచ్చు. ఈ కొన్ని అంశాలు మనం డ్రిల్ చేసి పెట్టుకుంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలి మనం. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఉత్తరం అన్నాడు, నార్త్ ఎంత 10. అటు నుంచి కుడివైపు అన్నాడు, కుడివైపు రైట్ సైడ్ ఎంత 6 కిలోమీటర్ అన్నాడు. అటు నుంచి మరలా కుడివైపు తిరగమన్నాడు, కుడివైపు తిరిగినాం. మళ్ళీ ఏమన్నాడు 5 కిలోమీటర్స్ అన్నాడు, రైట్ సైడ్ అగైన్ 5 కిలోమీటర్. తర్వాత ఎడమ వైపు లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ ఏమన్నాడు 6 కిలోమీటర్ అన్నాడు. ఇది రాశాను, నేను ఉన్నది రాశాను. ఇప్పుడు వాడు ఉత్తరం, ఇది యాస్టిస్గా రాద్దాం, నార్త్ 10. నార్త్ నుంచి ఉత్తరం నుంచి కుడివైపు తిరగమన్నాడు, అంటే ఈస్ట్ 6 అవుతుంది. తూర్పు 6, ఉత్తరం ఇది తూర్పు. తూర్పులో ఉన్నానికి మళ్ళీ కుడివైపు అంటే దక్షిణం అవుతుంది, దక్షిణం. అవునా? సౌత్, దక్షిణం అంటే సౌత్, అది ఒక 5 కిలోమీటర్స్. దెన్ అగైన్ మళ్ళీ దక్షిణం ఉన్నవాడికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అన్నాడు. లెఫ్ట్ సైడ్ అంటే మళ్ళీ ఈస్ట్ వస్తుంది, ఈస్ట్ అంటే తూర్పు. మళ్ళీ అదెంత అంటే లాస్ట్లో 6. ఇది వాడు ఇచ్చిన జర్నీ. సో ఇప్పుడు మనకి
నార్త్ సౌత్ క్యాన్సిల్ అవుతే ఏది ఎక్కువ ఉంది? నార్త్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 10 ఉంది. ఇది రాసు, సారీ 5 ఎక్కువ ఉంది. నార్త్ ఎంత ఎక్కువ ఉంది అంటే 5 ఎక్కువ ఉంది. చూడండి, నార్త్ 10, సౌత్ 5, ఉత్తరం 10, దక్షిణం 5. 2 కొట్టుడు పోతే ఉత్తరమే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. ఇది ఉత్తరమే 5 ఎక్కువ ఉంది. నెక్స్ట్, ఈస్టులు 2 ఉన్నాయి. 2 ఈస్టులు ఉంటే ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. 2 ఈస్టులు అంటే 12 అవుతుంది. 2 ఈస్టులు అంటే 12 అవుతుంది. 2 ఈస్టులు అంటే 12 అవుతుంది. సో ఈస్ట్ ప్లస్ ఈస్ట్ కాబట్టి 12. సో ఇప్పుడు నార్త్ వచ్చింది, ఈస్ట్ వచ్చింది. ఆన్సర్ ఏం పెట్టాలి? నార్త్ ఈస్ట్ తీసుకోవాలి. నార్త్ ఈస్ట్ తీసుకోవాలి. నార్త్ ఈస్ట్ ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేది ఏంటది? ఈశాన్యం. ఈశాన్యం ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం అనగానే కర్ణ దిశ అవుతుంది. కర్ణ దిశ అంటే ఆన్సర్ ఏంది? 5, 12 ఉన్నప్పుడు కర్ణం యొక్క నెంబర్ ఎంత అంటే 5, 12 ఉంటే 13 కర్ణం అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఈశాన్యం 13 కిలోమీటర్లు, లేదంటే నార్త్ ఈస్ట్ 13 కిలోమీటర్లు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ పెట్టవచ్చు మనం ఈజీగా. అది కొంత అవగాహన ఉంటే ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. సింపుల్ ఏమన్నాడు? నార్త్ 10, రైట్ 6, రైట్ 5, లెఫ్ట్ 6. నార్త్ 10, నార్త్కి రైట్ అంటే ఈస్ట్ 6, మళ్ళీ ఈస్ట్కి రైట్ అంటే సౌత్ 5th, మళ్ళీ సౌత్కి లెఫ్ట్ సైడ్ అంటే మళ్ళీ ఈస్ట్ 6 అవుతుంది. నార్త్ సౌత్ క్యాన్సిల్ అవుతుంది. నార్త్లో 5 ఎక్స్ట్రా ఉంది, అది రాసాం. 2 ఈస్టులు కాబట్టి యాడ్ చేసాం, ఈస్ట్ 12. సో నార్త్ ఈస్ట్ ఆన్సర్ అవుతుంది. ఈశాన్యం 13 కిలోమీటర్లు. అర్థమవుతుందా? ఈజీగా చేసేయచ్చు ఫాస్ట్గా. ఇంకో ప్రాబ్లం చూద్దాం దీంట్లో, డైరెక్షన్ టెస్ట్లో. ఒక వ్యక్తి ఉత్తరం వైపు చూస్తూ నిల్చున్నాడు. అతడు సవ్య దిశలో 135 డిగ్రీల కోణంతో తిరిగాడు. అటు నుంచి మరలా సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగాను. అటు నుంచి అపసవ్య దిశలో 180 డిగ్రీల కోణంతో తిరిగాను. అయినా ప్రస్తుతం అతను ఏ దిక్కున చూస్తున్నాడు? ఏ పర్సన్ ఫేసింగ్ నార్త్ సైడ్ అండ్ హీ టర్న్ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ 135 degrees and then turn again clockwise direction with 90 degrees and then turn anti-clockwise direction with 180 degrees. Then which direction is he facing now? సింపుల్, వాడు ఏదన్నాడో చూద్దాం. ఫస్ట్, ఒక వ్యక్తి ఉత్తరం వైపు చూస్తూ నిల్చున్నాడంటే ఇలా ఉన్నాడు. ఇది నార్త్లో చూస్తూ నిలబడ్డాడు ఉత్తరం వైపు. అటు నుంచి క్లాక్ వైజ్ సవ్య దిశ, సవ్య దిశ అంటే రైట్ సైడ్ ఎంత డిగ్రీలు? 135 అంటే ఇక్కడికి 90, ఇంకా కొద్దిగా ఇటు వస్తే అంటే ఇది 135 అవుతుంది. ఇది 135 అంటే ఈ డైరెక్షన్ అనమాట వాడు వచ్చింది. ఇది 135 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమన్నాడు? అటు నుంచి మరలా సవ్య దిశలో 90 degrees అన్నాడు. సో ఇక్కడికి మళ్ళీ 45 అవుతుంది. ఇక్కడికి వస్తాడు అంటే వాడు ఇక్కడ ఉన్నాడు అనమాట, ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఇక్కడ దాకా వచ్చాడు. ఇటు నుంచి మళ్ళీ ఏమంటాడు? అపసవ్య దిశలో అంటే బ్యాక్ వెళ్ళమంటాడు. ఎంత? 180 degrees. 180 degrees అంటే క్వైట్ ఆపోజిట్గా వెళ్ళాలి. చూడండి, ఇగో ఇది క్వైట్ ఆపోజిట్ అంటే ఇటు పోతాడు వాడు, అంటే ఇలా బ్యాక్ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు వాడు ఈ దిక్కున చూస్తూ నిల్చున్నాడు, ఈ దిక్కున. మరి ఇదే దిక్కు అవుతుంది అంటే ఇదే మళ్ళీ ఏమవుతుంది? ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం ఇదే దిక్కు అవుతుంది. ఈశాన్యం అనేది ఆన్సర్ అవుతుంది. నార్త్ అండ్ దిస్ ఇస్ సౌత్, సారీ ఈస్ట్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది ఏంటి అంటే నార్త్ ఈస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా డైరెక్ట్గా చేయొచ్చు ఈ క్వశ్చన్. కానీ ఇదంతా సోది లేకుండా సింపుల్గా చేయాలి చెప్తాను చూడండి. మళ్ళీ దీనికి కూడా ఒక టెక్నిక్ చెప్తాను మీకు. సింపుల్, ఒక వ్యక్తి ఉత్తరం వైపు చూస్తూ నిల్చున్నాడు అండి. ఫస్ట్ ఉత్తరం వైపు చూస్తూ నిల్చున్నాడు, అలా ఉంచండి. తర్వాత వాడు ఇచ్చింది సవ్య దిశ 135 డిగ్రీలు అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ సవ్య దిశలో 90 డిగ్రీలు అన్నాడు. రైట్, అది కూడా రాశాను. తర్వాత అపసవ్య దిశలో 180 డిగ్రీలు అన్నాడు, రాశాను. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. నా ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 క్లాక్ వైజ్లు ఉన్నాయి, యాడ్ చేసుకో. సవ్య దిశ ఎంత అవుతుంది? 225 degrees అవుతుంది. అపసవ్య దిశ 180 degrees అవుతుంది. టోటల్గా క్లాక్స్ యాడ్ చేసుకుంటే 225, యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి 180. 2 క్యాన్సిల్ అయినాయి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. క్యాన్సిల్ అవుతే నీకు మిగిలింది క్లాక్ వైజ్లో 45 degrees మిగిలింది. అంటే క్లాక్ వైజ్లో 45 degree అంటే ఇక్కడ నార్త్లో ఉన్నవాడు ఏమవుతుంది? నార్త్లో ఉన్నవాడు 45 degrees కనుక ఇట్లా రొటేట్ అవుతే ఇటువైపు చూస్తుంటాడు. మరి ఇదే డైరెక్షన్ అవుతుంది అంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అవుతుంది. సింపుల్గా అన్నీ రాసేసుకొని కొట్టేసుకున్న తర్వాత ఆ చిన్న పార్ట్ ఒకటి చేస్తే సరిపోతుంది. మొత్తం ఇలా గిల్ల తిరిగి కళ్ళు తిరగాల్సిన అవసరం లేదు మనకి. చాలా సింపుల్గా మనం ఆన్సర్స్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్కి లాంగ్ మెథడ్ షార్ట్ కట్ చెప్పాను, కానీ మనం లాంగ్ మెథడ్ యూజ్ చేయము. కంప్లీట్గా షార్ట్ కట్లోనే ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. క్యాన్సిలేషన్ మెథడ్లో డైరెక్షన్ టెస్ట్ అనేది చాలా సింపుల్గా మనం చేయొచ్చు చాప్టర్ని. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో 4 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్ని బొమ్మలు గీసుకుంటే కూర్చుంటే ఈ జీవితానికి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రాదు. కొత్త ఆలోచన రావాలి, కొత్త విధానం రావాలి. 200 bits, 180 minutes,
54 సెకండ్కి ఒక బిట్ చేయాలి. 54 సెకండ్ అంటే కొన్ని చోట్ల 5 సెకండ్స్కి ఆన్సర్ పెట్టచ్చు, కొన్ని చోట్ల 1 మినిట్ పట్టొచ్చు. కాబట్టి బ్యాలెన్స్ ఎక్కడ టైం తీసుకోవాలి, ఎక్కడ టైం తీసుకోకూడదు, ఇదంతా విధానం మన క్లాస్లో నేర్పించడం జరుగుతుంది. ఈ చాప్టర్కి సంబంధించి ఇంకా బ్రీఫ్గా వీడియోస్ కావాలంటే మీకు ఆన్లైన్ మన యాప్లో ఉన్నాయి, లేదు ఆఫ్లైన్లో చక్కగా నేర్చుకుందామంటే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్షుక్ నగర్కి రండి. చాలా బ్రీఫ్గా, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మాత్రం మన సబ్జెక్ట్ చాలా బ్రీఫ్గా ఉంటుంది, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ.